దేవుడు చెప్పంది ఏదైనా మనుషులు కలిపితే అదేంటో తెలుసా? పులిపిండి. పులిపిండి ఎంతో కాదండి, కొంచెమే. ఈ చిన్నదే కదా, చిన్నదే. పొద్దునకి ఏమవుద్ది? పిండి మొత్తం పులిసిపోద్ది. ఆడవాళ్ళకి ఇంకా బాగా తెలియాలి ఆ విషయం. చిన్నదే కదా, చిన్నదే. అది పులిపిండి అయితే ఉన్న పిండి అంతటినే పాడు చేస్తాయి. ఈ పరిశీలన ఏం చేశారు తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలందరినీ చెడగొట్టారు, పులిపిండిని తెచ్చి దాంట్లో కలిపి. మనకు తెలుసు. ఓకే, ఇంకో పులిపిండి ఎవరి గురించి చెప్పాడు? హేరోదు కూడా పులిపిండి కలుపుతున్నాడా? ఇశ్రాయేలీలకి, దేవుని ప్రజలకు హేరోదు కలిపిన పులిపిండి ఏంటి? హేరోదు ఎలాంటి పులిపిండి కలిపాడు? ఏం కలిపాడు? పులిపిండి అంటే ఏంటి? దేవుడు చెప్పింది లోక సంబంధమైనది ఏదో తెచ్చి కలుపుతున్నాడు. ఒకసారి చూద్దామే. 6వ అధ్యాయం 21. అయితే తగిన దినం ఒకటి వచ్చిన ఇట్లనగా, హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకు, సహస్రాధిపతులకు, గలిలయ దేశ ప్రముఖులకు విందు చేయించెను అన్నాడండి. చాలా జాగ్రత్తగానండి. హేరోదు ఏం చేశాడంట? జనన దినోత్సవం. అది దినోత్సవం అంటే అర్థం ఏంటి? ఆ రోజు అతనికి పండగనే. అర్థమైంది మీకు? జన్మదిన పండుగ వచ్చింది. జన్మదిన పండుగ ఒకటి వచ్చింది. ఆ రోజున ఏం చేశాడంటే ప్రధానులకి, అధికారులకి, గలిలయ దేశ ప్రముఖులకు. గలిలయ దేశ ప్రముఖులు అంటే ఎవరు తెలుసా? పరిసయ్యులు వాళ్ళని. పరిసయ్యుల శాస్త్రం ఆ ప్రాంతంలో ప్రముఖులు ఎవరు? యూదులుండే ప్రాంతంలో అతను పరిపాలన చేస్తున్నాడు. అందులో ప్రముఖులు ఎవరంటే ఈ పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, వీళ్ళందరూ. అందరినీ పిలిచి ఏం చేశాడు? గొప్ప విందు చేసెను. పుట్టినరోజు కాబట్టి ఏం చేశాడంట? మంచి పార్టీ ఒకటి చేసి వాళ్ళందరినీ పిలిచి భోజనాలు అవి పెట్టి, మళ్ళీ అందులో ఒక ఎంటర్టైన్మెంట్కి ఒక ప్రోగ్రాం పెట్టాడు. ఏంటది? డ్యాన్స్ ప్రోగ్రాం. ఎవరో డ్యాన్స్ చేసింది? హేరోదియ కుమార్తె. చరిత్ర చదివినప్పుడు, అంటే బైబిల్లో ఆ పేరు లేదు, చరిత్రలో ఆమె పేరు ఏంటో తెలుసా? సలోమి. ఆమె పేరు సలోమి అంట. అంటే నేను చదివినంత వరకు. అక్కడ ఒక డ్యాన్స్ ప్రోగ్రాం, వ్యవహారం, ఇవన్నీ. హేరోదు కలిపిన పులిపిండి ఏంటి అంటే జన్మదిన ఉత్సవం. అసలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇంగ్లీష్ టచ్ ఉన్నవాళ్ళు, బర్త్డేస్ ఎలా వచ్చినాయి మనుషులకి అని చాలా. ఇది క్రిస్టియన్సా, హిందువుల, ముస్లిం అది కాదు. పుట్టినరోజుల యొక్క ప్రారంభం ఏంటి, దాని యొక్క చరిత్ర ఏంటి అని చదవండి, మీకు తెలుస్తుంది. నేను చదివింది నేను మీకు చెప్తాను. బ్రిటానికా అండ్ వికీపీడియా, ఈ రెండిట్లో నేను చదివిన క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను. చూడండి, చరిత్ర అంతట్లో మొట్టమొదట పుట్టినరోజులు చేసుకునే వాళ్ళు ఎవరు అంటే దేవుళ్ళకు చేసేవారట. బర్త్డేస్ ఎవరు చేసేవారు? దేవుళ్ళకు. బర్త్డేస్ అనేది మనుషులకు సంబంధించింది కాదు, దేవుళ్ళకి సంబంధించిన పండగ. మనుషులకు పుట్టినరోజులు లేవు, ఓన్లీ దేవుళ్ళకి. రాజులు, మహారాజులు ఎందుకు చేసుకునేవారు తెలుసా? రాజ్యంలో పౌరులు రాజును దేవుడు అనుకునేవారు, దేవుడు పూజించేవారు. రాజు బొమ్మలు, విగ్రహాలు చేసి, పలకాలు చేసి అతనికి పుట్టినరోజు చేసి పూజించేవారు కాబట్టి రాజులకు పుట్టినరోజు చేసుకునేవారు. చరిత్రలో మొదటి ఆధారం అని ఏది పెట్టాడో తెలుసా? ఐగుప్తులో రాజులు దేవుళ్ళుగా భావించేవారు వాళ్ళని వాళ్ళు, కాబట్టి ఐగుప్తు రాజులు పుట్టినరోజులు చేసుకునేవారు అని వచ్చింది చరిత్రలో. బైబిల్ ఏం చెప్తుంది? అదే కదా. ఫరో జన్మదినం వచ్చింది. యోసేపు గురించి రాసినప్పుడు ఫరో ఏం చేసుకున్నాడు? పుట్టినరోజు చేసుకుంటున్నాడు. అంటే బర్త్డే సెలబ్రేషన్ ఎవరు చేసుకున్నారు బైబిల్లో? ఫరో చేసుకున్నాడు. తర్వాత ఇంకెవరు చేసుకున్నారు? హేరోదు చేసుకున్నాడు. ఇది ఇంత బైబిల్ కదా. ఈ బైబిల్లో ఒక 1000 మంది భక్తుల గురించి ఉండొచ్చు రఫ్గా. 1000 మంది భక్తుల్లో ఎంతమంది పుట్టినరోజు చేసుకున్నారు చెప్పండి? ఎంతమంది? ఒక్కడు కూడా చేసుకోలేదు. ఎందుకని? ఆరిజిన్, ORIGEN అనే ఒక భక్తుడు ఉన్నాడు. అంటే మనం ఆరిజిన్ అనే మాట వేరే దానికి వాడతాం, కానీ అతని పేరే అది, ఆరిజిన్. ఎందుకంటే అది ఇంగ్లీష్ పదం కాదు. ఆరిజిన్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన క్రీస్తు శకం 180కి సంబంధించినాడు. అంటే ఆదిమ సంఘ క్రిస్టియానిటీ కొనసాగుతున్న కాలంలో ప్రభుని నమ్ముకున్న వ్యక్తి.
ఇతనికి సెల్సస్ అనే ఒక ఆయన క్రిస్టియానిటీ మీద అప్పటికే విమర్శిస్తూ యేసుక్రీస్తు మీద క్రిస్టియానిటీ మీద రకరకాలుగా అతను విమర్శ చేస్తే ఈ ఆరిజన్ అనే భక్తుడు 570 పేజీల పుస్తకం రాశాడు అతని ప్రశ్నలకు ఆన్సర్ కింద. నేను రాత్రి డౌన్లోడ్ చేసి కొంత చదివాను, చాలా బాగున్నాయి. 570 పేజీల పుస్తకం రాశాడు. అంత మాత్రమే కాదు, క్రిస్టియానిటీ గురించి ఎవరు ఏం మాట్లాడినా సరే వాళ్ళకు ఒక లెటర్ రాసి ఇచ్చేవాడు. అందులో ఒక చోట క్రైస్తవుల గురించి ఏదో ప్రశ్న వేసి ఏదో నిందేస్తే దాని గురించి చెప్తూ బర్త్డేస్ కోసం రాశాడు. అక్కడ ఏమని రాశాడో తెలుసా? క్రైస్తవులు ఎవరు పుట్టినరోజు పండుగ చేసుకోము. ఎందుకు చేసుకోరంటే అది అన్యజనుల ఆచారము. మొదటి శతాబ్దపు క్రైస్తవులు అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత 180 సంవత్సరాల పాటు క్రిస్టియానిటీ కొనసాగినప్పుడు ఆ కాలంలో ఉన్న భక్తుడు ఏమి రాశాడంటే, క్రిస్టియన్స్ అయిన మేము ఎవరో బర్త్డే చేసుకోము, ఎవరైనా చేసుకుంటే అది అన్యజనుల ఆచారం కింద మేము భావిస్తాము. అంటే ఎలా అంటే సింపుల్గా వాళ్ళు వరలక్ష్మితో వ్రతం చేసుకుంటారు, మనం ఏమంటాం దాన్ని? అన్యజనుల పండగ. అది దీపావళి చేసుకుంటున్నారు, మనం ఏమనుకుంటాం దాన్ని? అన్యజనుల పండుగ. పుట్టినరోజు చేసుకుంటే అంట మొదటి శతాబ్ద క్రైస్తవులు ఏమనుకునేవారంటే అన్యజనులు పండగ చేసుకుంటున్నారు అనుకునేవారంటే. ఎందుకంటే అది కేవలం తమ దేవుళ్లకు తమ రాజులకు మాత్రమే చేసేవారు. క్రైస్తవులు ఎందుకు చేయరు అంటే తమ దేవునికి పుట్టినరోజు లేదు కాబట్టి. హల్లెలూయా. అంతే, తమ దేవుడికి పుట్టినరోజు లేదు, ఎందుకంటే ఆది లేనివాడు మన దేవుడు. హల్లెలూయా. అందుకని క్రైస్తవులు ఓ డేట్ పెట్టలేదు. దేవుడు పుట్టడం ఏంటి? దేవుడు పుట్టడం. కాలక్రమేణా ఏమైందంటే రాజులు చేసుకుంటున్నారు కదా, రాజులు పిల్లలు చేసుకునేవారు, తర్వాత రాజులు భార్యలు చేసుకునేవారు. ఇక నెమ్మదిగా ఒక 1000, 2000, 3000 సంవత్సరాలు అయ్యేసరికి నెమ్మదిగా కోటీశ్వరులు చేసుకునేవారు. తర్వాత ఇప్పుడు ఎవడ పడతాడు చేసుకుంటాడు. పుట్టినరోజు పండుగ క్రైస్తవులు చేసుకునేవారు కాదు, ఆదిమ సంఘస్థులు. ఇప్పుడు నేను కనుక మిమ్మల్ని పుట్టినరోజు పండుగ చేసుకోవద్దని అన్నాను అనుకోండి, వీడు ప్రతీది తప్పంటాడు వీడు. అందుకే నేనేం చేశానంటే ఫస్ట్ శతాబ్దం అని తెచ్చాను మీ ముందుకి. ఫస్ట్ శతాబ్దపు క్రైస్తవుడు ఈ 180 సంవత్సరాల్లో భక్తులు ఎవరో బర్త్డే చేసుకోలేదన్నారు. నేను అలా ఉండాలనుకున్నాను. నీకేం నొప్పా? ఎందుకు చేసుకోలేదని అడుగుతాను నేను. వాళ్ళు ఎందుకు చేసుకోలేదు? అది అన్య సాంప్రదాయం. ఈరోజు అందరూ చేసుకున్నంత మాత్రాన అన్యాచారం క్రైస్తవ ఆచారం అవ్వదు. అది అన్యాచారమే. అయితే కొంతమంది అనొచ్చు, మరి దేవుడు సంవత్సరం అంతా కాపాడాడు కదండి, కృతజ్ఞతగా ఏమన్నా చేయొచ్చు కదా. చేయొచ్చు. బర్త్డే సెలబ్రేషన్కి కృతజ్ఞత కూటానికి తేడా ఏంటో చెప్తాను. కొంచెం బ్రెయిన్స్ ఓపెన్ చేశానండి. చాలా సింపుల్ లాజిక్. కృతజ్ఞత కూడికంటే అర్థం ఏంటంటే దేవుడు సంవత్సరం అంతా కాపాడినందుకు, ఈ సంవత్సరానికి తగినందుకు మహిమ చెల్లించడానికి. బర్త్డే పార్టీ అంటే ఏంటో తెలుసా? కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందుకు ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవడం. రెండింటికి ఎంత ఉంది? కృతజ్ఞత కూడికంటే నిన్న ప్రభు చేసిన మేలుకి కృతజ్ఞత చెల్లించుకోవడం. బర్త్డే అంటే తెలుసా? ఈ రోజు రే ఈరోజు పుట్టినరోజు నువ్వు ఆడకూడదు అంటే ఆ రోజు స్పెషల్ ఏంటి? ఆ రోజు కృతజ్ఞత కూడికంటే ఏంటో చెప్తాను చూడండి. మీరు కారు కొనుక్కున్నారు, లేదా ఉద్యోగం వచ్చింది, లేదా ఏదో బాప్తిసం తీసుకోవడం, ఏదో మేలు జరిగింది, కృతజ్ఞత కూడా పెట్టుకున్నారు. ఆ రోజు కొత్త బట్టలు వేసుకుంటారా మీరు? చెప్పాలి, వేసుకోరు. ఆ రోజు అందరూ మీకు గిఫ్ట్లు తెచ్చేవారు. ఆ రోజు అంతా నువ్వు ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్ళి షికార్లు వెళ్ళి చేసేస్తామా? కృతజ్ఞత కూడికి రోజున చేసుకోము. ఆ రోజు కేక్ తెచ్చి కోసుకోము. ఎందుకు? అది కృతజ్ఞత కూడిక కదా. మరి బర్త్డే రోజున బర్త్డే అని పెట్టుకుని బర్త్డే చేసుకుని దానికి కృతజ్ఞత కూడిక అని పేరు పెట్టి కొత్త బట్టలు వేసుకుని గిఫ్ట్లు పంచుకొని గిఫ్ట్లు తీసుకుని కేకులు కోసుకుని దానికి కృతజ్ఞత కూడిక అని పేరు పెడతావా? కృతజ్ఞత కూడికలు అందరూ అలా చేసుకున్నారా మీరు? చెప్పండి నాకు. పెళ్ళయింది, ఇంట్లో కూడికి పెట్టండి అన్నారు, అలాగే చేశారా మీరు? చేయలేదే. మరి బర్త్డే అలా ఎందుకు చేసుకున్నాం అంటే బర్త్డే వేరు, చెప్పండి, కృతజ్ఞత కూడిక వేరు అనే విషయం నువ్వు తెలుసుకో ముందు. అంటే నేను ఎర్రోడిని, ఓకే, పక్కన వాళ్ళు ఎర్రోళ్ళు, మనం చెప్పచ్చు. మరి నేను ఎర్రోడిని, పక్కన వాళ్ళకి చెప్పచ్చు. ఎర్రోళ్ళు ఏమనంటే ఇది బర్త్డే కాదు నాన్న, కృతజ్ఞత కూడిక చెప్ప. దేవుడు ఎర్రోడు కాదు. ఎవరిని ఎర్రోని చేద్దాం అనుకుంటున్నావు నువ్వు?
ఎవరిని నిర్వహణ చేద్దాం అనుకుంటున్నావు? నేను సోషల్ మీడియాలో ఉన్నాను, ఓకే. నేను స్టేటస్లు చూడను, ఓకే. మీరు ఇంట్లో సైలెంట్గా కేకులు కోసుకుని మూతులకు రాసేసుకుని స్టేటస్లో పెట్టుకోవచ్చు, నేను చూడను కాబట్టి. ఫోటోలు మీరు సీక్రెట్గా మీ ఫోన్లో ఉంచుకోవచ్చు, నేను చూడను కాబట్టి. దేవుడు ఎర్రోడు కాదు, దేవుడు ఎర్రోడు కాదు. మీరు ఎవరైనా పుట్టినరోజు చేసుకున్నప్పుడు తిరుపతి ప్రసాదం పంచుకున్నారా? చెప్పండి, అలా చూస్తారా? లేదా? పోనీ అన్నవరం ప్రసాదం పంచుకున్నారా? ఏమండి చెప్పండి, ఏమండి? పోనీ కనీసం కేరళ ప్రసాదం నల్లగా ఉంటుంది స్వామి వాళ్ళది, అదన్నా పంచుకున్నారు లేదా? మరి కేక్ ఎందుకు పంచుకుంటున్నారు? అది ప్రసాదం కదా. కేకు గ్రీకు దేవతల ప్రసాదం. తిరుపతి లడ్డు ఎలాగో, అన్నవరం ప్రసాదం ఎలాగో, ఇది కూడా అది ఒక ప్రసాదం. ఆ ప్రసాదాన్ని అంటే గ్రీకు దేవత పండగనే తెచ్చాం బర్త్డే కింద, తర్వాత గ్రీకు దేవత ప్రసాదం తెచ్చేసాం దీంట్లో ఏదో సెలబ్రేషన్ కింద. కానీ పేరేంటో తెలుసా? కృతజ్ఞత కూడిక. కృతజ్ఞత కూడిక అనగా గతించిన సంవత్సరం కొరకు, సంవత్సరం అంతా దేవుడు కాసిన మేలుల కోసం పెట్టుకునేది. పుట్టినరోజు అంటే ఈ రోజు నేను కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన దినమును బట్టి ఆనందించేది. అతనే ఇంకోటి ఏం రాశాడో తెలుసా? నాకు వెంట్రుకలు లేచి నిలబడి అని ఏం రాశాడో తెలుసా? మేమేం చేసుకుంటామంటే, ఎవరైనా హతసాక్షులు అయిపోతే హతసాక్షి అయిపోయిన రోజు నాడు కలుసుకుని, ఎవరైతే హతసాక్షి అయిపోయాడో అతని భక్తి గురించి చెప్పుకుని మేము ఇన్స్పైర్ అవుతాం. హల్లెలూయా. ఒకడు హతసాక్షి అయిన రోజు నాడు సెలబ్రేట్ చేసుకుంటారట. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా? అతని గురించి చెప్పుకుని, అతని త్యాగాన్ని చెప్పుకుని, అతని ధైర్యాన్ని చెప్పుకుని పురుగొల్పబడతారట. ఇది ఆదిమ సంఘం గురించి. ఆత్మాను మనం ఆదిమ సంఘంలాగా అయిపోవాలి. పరమ చెత్త అంతా తీసుకొచ్చి చర్చిలో కలుపుకుంటాం. చర్చిలో కలుపుకుని ఏమైపోవాలంటే మనం ఆదిమ సంఘం అయిపోవాలంటే ఎలా అవుతావు? సర్లే, పుట్టినరోజు చేసుకోండి. ఎవరికి తెలుసు మన పుట్టినరోజు? ఎవరికైనా తెలుసా? మనుషులు ఎవరికైనా మన పుట్టినరోజు తెలుసా? మనందరికీ తెలిసింది డెలివరీ డేట్ అంతే. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన రోజున జనాలు అందరూ బర్త్ సర్టిఫికెట్, అది బర్త్ సర్టిఫికెట్ కాదు. బర్త్డే, అది బర్త్డే కాదు. ఏ రోజు పుట్టాం? డాక్టర్స్ ప్రెగ్నెంట్ అయిన స్త్రీకి డెలివరీ డేట్ ఇస్తారు. సపోజ్ ఆగస్టు 12 అని రాసిచ్చారు. ఎప్పుడైనా ఎగ్జాక్ట్గా ఆ డేట్కి వస్తాం మీరు చూసారా? రాదు, ముందుగాని వెనకని. ఎందుకు తప్పిందో తెలుసా? వాళ్ళు ఏమనుకుంటారంటే నెలసరి ఎప్పుడైతే తప్పిందో దాన్ని బట్టి గడుపులో ఉన్న బిడ్డ ఏజ్ 1 నెల, తర్వాత నెలకి 2వ నెల, 3వ నెల అని వేస్తారు. కానీ ఆ ముందు నెలలో ఏ రోజు ఆ వ్యక్తి ప్రెగ్నెంట్ అయిందో తెలియదు వాళ్ళకి. అందుకనే ఆ తేడా వలన 3 రోజుల ముందో 3 రోజుల వెనకాల మధ్యలో ఎప్పుడోకప్పుడు ఆ డెలివరీ వస్తారు. కడుపులో 3వ నెల అన్నారు. ఇప్పుడు ఎంత కంటే 3వ నెల. 3వ నెల ఎవరికి? ఆవిడకా? ఎవరికి 3వ నెల? కడుపులో ఉన్న బిడ్డకి. రేవతి నీకు ఎన్నో నెల? నీకు కాదు, నీ కడుపులో బిడ్డకి 5వ నెల. మనం అందరం ఏమనుకుంటాం అంటే ఆవిడికి 9 నెల ఏంట్రా బాబు, కడుపులో బిడ్డకి రా బాబు 9 నెల. ఆవిడికి ఎంతో నెల అంటే ఆవిడికి కాదు ఎంతో నెల, ఆవిడ కడుపులో బిడ్డకి ఎంతో నెల. సో బర్త్డే ఎవడో చెప్పండి. ఇప్పుడు ఎవడికి బర్త్డే తెలియదు. అందుకే దావీదు ఇలా రాసుకున్నాడు, తల్లి గర్భమందు రహస్యముగా నేను పుట్టాను. హల్లెలూయా. క్రైస్తవుడు ఎందుకు పుట్టినరోజు చేసుకోవడో తెలుసా? ఆడి పుట్టినరోజు దేవుడికి ఒక్కడికే తెలుసని. హల్లెలూయా. నా పుట్టినరోజు నా దేవునికి తప్ప ఎవ్వరికీ తెలీదు. ఆ జ్ఞానం ఉంది క్రైస్తవుడికి. జ్ఞానం లేని వాళ్ళు అయిపోతే మనం ఏం చేస్తాం? దాన్ని ఏ రోజు తెచ్చి కలిపిన పులిపిండి జన్మదిన ఉత్సవం. ఒక్కొక్కరు మనోళ్ళు అనే మీటింగ్ పెట్టు, మా పాప బర్త్డే పలానా రోజు 10వ తారీఖు. 10ని ఖాళీ లేదురా, పోనీ 13 పెట్టనా అంటే కాదండి 10వ తారీఖు పెట్టి. ఎందుకు పెట్టాలి? ఇప్పుడు నాకు చెప్పేసారే. కృతజ్ఞత కూడికంటే ఆ రోజే పెట్టాలా? సంవత్సరం అంతా దేవుడు కాపాడినందుకు ఇంకొక రోజు తర్వాత పెట్టుకుంటే అదేంటి నాకు నిన్న చెప్పలేదు స్తుతులు అని చెప్తాడు అంటాడా ప్రభు? ఏమన్నా ఆ రోజే కావాలని అడిగామంటే నువ్వు ఆ రోజుకి ఏదో ప్రియారిటీ ఇచ్చావు. ఆ రోజు పుట్టినరోజు కాదు. మీకు ఇంకొక గమ్మత్తైన విషయం చెప్తాను చూడండి. రాత్రి నేను కళ్ళు అనుకున్నాను. ఏంటంటే అతి ఎక్కువ మంది చావు రోజులు వాళ్ళ పుట్టినరోజులట. అతి ఎక్కువ మంది చావు రోజులు ప్రజెంట్ ఈ 20-30 సంవత్సరాలుగా చాలా మంది చావు రోజులు పుట్టినరోజులు ఒకే తారీఖున వస్తున్నాయంట.
ఎందుకు అని కింద రాశాడు పాయింట్లు. ఇటు పుట్టినరోజు గురించి సరదాగా బీచ్కి వెళ్ళి మునిగిపోయి చచ్చిపోయాడు. ఆడి ఫ్లెక్స్ మీద జన్మదిన తేదీ మరణ తేదీ ఒకటే ఉంటుంది, సంవత్సరం వేరు ఉంటుంది అంతే. అవునా కదా? పుట్టినరోజుకి తాగేసి బండి యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయాడు. ఆడి పుట్టినరోజు చచ్చిపోయిన రోజు ఒకటే ఉంటుంది. మొన్న హాస్టల్లో వాళ్ళకట్ట ఎవడ పుట్టినరోజు జరిగినా దుప్పడేసి కొడతారటండి. ఆడి పుట్టినరోజుకి కూడా దుప్పడేసి కొడితే తగలకుండా చోట తగిలి చచ్చిపోయాడు హాస్టల్లో. ఇప్పుడు వీడి ఫ్లెక్స్ మీద పుట్టినరోజు చచ్చిపోయిన రోజు ఒక్కటే ఉంటుంది. అంటే 365 రోజుల్లో ఏదో డేట్కి చావాల్సినాడు ఆడి పుట్టిన డేట్కి ఎందుకు చేస్తున్నాడు అంటే, ఆ రోజు ఆడు మొత్తం స్కూలో కాలేజో ఉద్యోగం వ్యాపారం మానేసి ఫ్రెండ్స్తో ఎక్కడికెళ్ళో చచ్చిపోవడానికి డోర్స్ ఓపెన్ చేసుకుంటాడు. అలా ఓపెన్ చేసుకోవడం వల్ల చాలామంది యవ్వనస్తులు వాళ్ళ బర్త్డే రోజున చచ్చిపోతారు. కొంతమంది అంటే ఇంకొక ఎవరు బర్త్డే నాడు సూసైడ్లు. ఆడు బర్త్డే నాడు సూసైడ్లు ఎందుకంటే ఏదో డిప్రెషన్లో ఉంటాడు. ఆడు పుట్టినరోజు ఎవ్వడో హ్యాపీ బర్త్డే కూడా చెప్పలేదు. ఆడు ఒక్కడు కూడా హ్యాపీ బర్త్డే చెప్పలేదు నాకు, ఒక్క వ్యక్తి కూడా నా గురించి ఆలోచించేవాడు లేడని బాధపడి సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారంట. అమ్మ దేవుడా నీకు స్తోత్రాలు. నా పుట్టినరోజు నేను చేసుకోను, నా కొడుకు పుట్టినరోజు చేయను, దేవుని స్తోత్రం. మేము 365లో ఏదో రోజు చచ్చిపోతాం కానీ ఆ రోజు చచ్చిపోతాం, దేవుని గట్టి స్తోత్రం చేద్దాం. ఏం గొడవ ఇది? ఆ డిప్రెస్ అయిపోయి చచ్చిపోయి. ఇంకొకరేమో పుట్టినరోజుని ఎవరికో ప్రపోజ్ చేసాడంట. ప్రపోజ్ చేసినందుకు ఆ అమ్మాయి నో అన్నదని ఆ రోజే చచ్చిపోయాడు. వార్తలు ఏంటంటే పుట్టినరోజునే తన జీవితాన్ని ముగించుకున్న యవనస్తుడు. ఎందుకు ఇవన్నీ దేవుడికి తెలుసు. అందుకే బైబిల్ అంతట్లో ఒక్క భక్తుడు కూడా పుట్టినరోజు చేసుకోలేదు. హల్లెలూయా. ఒక్క భక్తుడు. అబ్రహాముకు డబ్బులు లేవా పుట్టినరోజు చేసుకోవడానికి? దావీదుకు డబ్బులు లేవా పుట్టినరోజు చేసుకోవడానికి? సొలొమోను కళాకారుడు, మనకు తెలుసు సొలొమోను. ఇక బంగారం, స్త్రీలు, సరదాలు, అతను కూడా ఎందుకు చేసుకోలేదు? వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఉంది, ఇది మంద కాదు అనే నాలెడ్జ్ ఉంది. ఎంత చెప్పినా మన వాళ్ళందరూ ఏ రోజులు కాబట్టి వింటాం, ఆనందంగా విన్నాం. కానీ ఎటు తోచక ఉండేను, ఏం తోచట్లేదు. ఎలాగా? మా పాప అడుగుతుంది, అమ్మ పుట్టినరోజు కదా అని. కాదని అనలేదు. ఎందుకు కాదని అనలేదు? మరి అలవాటు చేశాం కదా 3 సంవత్సరాల నుంచి, 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి మనం అలవాటు చేశాం కదా. ఆ రోజు మూతి ఎలా పెట్టుకుంటే, అమ్మ ఈ రోజు నువ్వు బాధపడకమ్మా, ఈ రోజు నీ పుట్టినరోజు. మరి మిగతా రోజులు బాధపడచ్చా? నా దేవుడు ఎంత గొప్పడో తెలుసా? ఎల్లప్పుడూ ఆనందించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విధంగా చెప్పాలంటే ఆధ్యాత్మికంగా క్రైస్తవుడు ఏ రోజు పుడతాడు? పౌలు అంటాడు, దినదినము చనిపోచున్నాను. ఈరోజు చచ్చిపోయాను, రేపు కూడా చచ్చిపోవాలంటే ఈరోజు మళ్ళీ పుట్టాలిగా. దినదినము చనిపోతున్నానంటే అర్థం ఏంటి తెలుసా? దినదినము నేను పుట్టుచున్నాను దేవుళ్ళో. హల్లెలూయా. రోజు పుట్టినరోజు చేసుకో, మాకు స్వీట్లు పంచి ఎవడు కాదన్నాడు నేను. ఆధ్యాత్మికంగా ఆలోచించావు. అసలు మనం ఏం చేస్తున్నాం ఒక్క నిమిషం వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఈ పులిపిండి ఎవడదో తెలుసా? అడ్రస్ పంపించినాడు ఎవడో? హేరోదు. సేమ్ అదే. అన్యజనులు ఎలా పుట్టినరోజు చేసుకుంటాం అలాగే పుట్టినరోజు చేసుకుని ఆ రోజు ఒకరిని పిలిపించి వాక్యం చెప్పించినంత మాత్రాన అది కృతజ్ఞత గుడికి అయిపోద్దా? అది నీ భ్రమ. అది నువ్వు భ్రమ పడుతున్నావు. నేను కృతజ్ఞత కూడిక పెట్టుకున్నానని భ్రమ పడుతున్నావు, లేదా పక్కోళ్ళని భ్రమపరుస్తున్నావు. నిన్ను నువ్వు విమర్శించుకుని ఒకసారి ఆలోచించుకుని నీకు అర్థమవుతుంది. అరే నేను బర్త్డే చేసుకున్నాను, కూడిక పెట్టుకున్నాను. ఎందుకు చేసుకోవాలి బర్త్డే? ఎక్కడుంది అది? నీవు 1 సంవత్సరం బ్రతకడానికి కారకుడు ప్రభువు. హల్లెలూయా. గిఫ్ట్లు ఎవరు కావాలి అప్పుడు? దేవుడికి. నీకెందుకు ఇచ్చారు? నువ్వేం సాధించావు? బర్త్డే కదా, ఏదోటి కొనేవాళ్ళే, ఏదోటి ఇవ్వాలి. ఇచ్చి నీ ఫోటోయే బర్త్డేలో. మళ్ళీ ఏంటంటే నీ ఫోటో నువ్వు పక్క నుంచి చూసింది, వంకరగా చూసింది, నవ్వుతూ చూసింది, ఆ ఫోటోలు నీ గదిలో నీ ఫోటోలు పెట్టుకుని నువ్వే నవ్వుకుంటే పైన చిన్న వాక్యం. నిన్ను నువ్వు ఘనపరుచుకోవడానికి, నిన్ను నువ్వు గొప్ప చేసుకోవడానికి, నీ ఎంజాయ్మెంట్ నువ్వు చేసుకోవడానికి దాన్ని వాడతావా? ఎంత బాగుంటుందంటే ఆ రోజుని జ్ఞాపకం చేసుకుని, ప్రభువా ఈ సంవత్సరంలో ఎన్నో ప్రమాదాలు తప్పించావు, ఎన్నో రోగాలు తప్పించావు, నన్ను కాపాడావు, కాబట్టి నేను ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాను నీకు, లేదా నీకు ఆరాధన చేస్తాను, లేదా అందరినీ పిలిచి ప్రభు ఎంత గొప్ప మేలు చేశాడని అందరితో కలిపి ఒక గృహకూటమో లేకపోతే కృతజ్ఞత కూటమో పెట్టించుకోవటం. అంటే ఎంత బాగుంటుంది అది. నువ్వు కేక్ కోసుకొని మళ్ళీ నీకు ఇంకొకటి తినిపించడం, మళ్ళీ దానికి ఫోటోలు. ఆడవాళ్ళకి మగవాళ్ళు తినిపించేస్తున్నారు, మగవాళ్ళకి ఆడవాళ్ళు తినిపించేస్తున్నారు. ఇంకా అన్నీ పోయినాయి.
మొత్తం ఇది పద్ధతి, ఇది వ్యవహారం అన్నీ పోయినాయి. ఈ పులిపిండి అంతా తెచ్చినోడు గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం మనం. యేసయ్య ఏమన్నాడు? హేరోదును పులిపిండిని గురించి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. జాగ్రత్త రాదు వచ్చేద్దని చెప్పాడు. జాగ్రత్త పడలేదు, వచ్చేసి. లేవి కాండంలో 18వ అధ్యాయం ఈ మాటని నేను ఆరిజన్ అనే భక్తుని గురించి చెప్పాను కదా, ఆయన ఈ మాటను, ఈ రెఫరెన్స్ని ఎత్తాడు. నాకు భలే ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఈ వచనాన్ని నేను వాడాను వీటి గురించి చెప్పేటప్పుడు. ఈ వచనాన్ని ఎత్తాడు 18వ అధ్యాయం మొదటి నుంచి అయితే. మరియు యెహోవా మోషేకి ఎలాగూ సెలవిచ్చెను, నేను మీ దేవుణ్ణైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పమంటే అర్థం ఏంటో తెలుసా? నేనే చెప్పాలి మీరు ఏం చేయాలో. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారాల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారాల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. ఈ వచనం తీసుకుని ఏం చెప్పాడు తెలుసా? అతను ఐగుప్తులో ఫరో దీన్ని పాటించాడు, కనాన్లో హేరోద్ దీన్ని పాటించాడు. ఐగుప్తు ఆచారాలు కానీ కనాన్ ఆచారాలు కానీ పాటించొద్దని దేవుడు చెప్పాడు. కాబట్టట ఆదిమ సంఘపు క్రైస్తవులు ఎవ్వరూ దాన్ని చేసుకోకపోగా దాన్ని ఎలా భావించేవారట? అది అన్యజనుల పండుగగా భావించేవారు. ఆ స్క్రీన్ షాట్స్ నేను సాయంత్రం గ్రూప్లో పెడతాను, ప్రశాంతంగా చదువుకోండి. మీరు విని ఆనందంగా తీసుకుంటారో, ఏ రోజులాగా ఏం చేయాలో తెలియక గలిబీలు అయిపోయి పోలే సీక్రెట్గా గదిలో చేసేసుకుందాం అనుకుంటారో, ఏదైనది మీ ఇష్టమే. చెప్పడం మాత్రం నా బాధ్యత. ఇంకా వారం పత్రాలు కూడా చేసేస్తారు. నెలకు వచ్చే డేటు, వారానికి వచ్చే డేటు. ఇంకా ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకో, పులిపిండి అదే అన్నాను, పులిపిండి కొంచెం పడేసిన తర్వాత ఎంత పులిపిండో అంత పిండినే పులి చేయదు. అది అలా 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 పులిపు అనేది పెరిగిపోద్ది. సో ఫస్ట్నే కోటేశ్వర్ల దగ్గరకు వచ్చింది, డబ్బున్న వాళ్ళ దగ్గరకు వచ్చింది, తర్వాత రాజకీయ నాయకుల దగ్గరకు వచ్చింది, అధికారుల దగ్గరకు వచ్చింది, ఇప్పుడు అందరి దగ్గరికి వచ్చింది. ఇక జనాలకు సరిపోవట్లేదు. సంవత్సరం అంతా ఆగలాగీడు. సంవత్సరం అంతా. ఎందుకు నాకు తెలిసిన అబ్బాయే రాజమండ్రిలో అమ్మాయి పుడితే నెల అయిన తర్వాత నెల బర్త్డే చేశాడు. అదే డేటు, ఇదిగో ఇప్పటికి నెల అయింది. తర్వాత నెల. నేను అన్నాను ప్రతి నెల చేస్తానంటే చేసిన రోజులు చేద్దామండి. ఏదోటి ఒకడొక రకం. ఏదైనా ఒక పులిపిండి మన దగ్గరికి వస్తే అది విస్తరిస్తూనే ఉంటుంది. దాని విషయంలో ఏమని చెప్పాడు యేసయ్య? గట్టి చెప్పండి. జాగ్రత్త. నేనే వార్నింగ్ కింద తీసుకొని జాగ్రత్త అలా తీసుకొని నేను. యేసయ్య చెప్పాడు, పులిపిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. మీ పిల్లలకు ముందు నుంచి చెప్పండి. ఒకవేళ మారాలనుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను, ఏ రోజుల గురించి కాదు. మారాలనుకున్న వాళ్ళకి ఆల్రెడీ అలవాటు చేస్తే ముందు నుంచి చెప్పండి, నాన్న మనకు అది వద్దు, కావాలంటే ఆ రోజు స్కూల్ మానేద్ది కానీ ప్రార్థన చేసుకుందాం అని అలవాటు చేయి. ఎందుకంటే స్కూల్లో చాక్లెట్ అడుగుతారమ్మా, బిస్కెట్ నువ్వు చెప్పుకుంటే కదా బర్త్డే ఎవరికైనా గుర్తుంటుంది. అడిగారు, నేను చేసుకోనని చెప్పేమైంది? అంతే తప్ప పుట్టినరోజు దాకా ఉండి ఆ రోజు చెప్పామనుకో ఆడు ఊరుకోడు. నేర్పించండి. పుట్టినరోజు నేర్పించండి మీరే. అది మంద కాదని నేర్పించాల్సిన బాధ్యత మీ మీద. ఎందుకంటే అది క్రైస్తవుల పద్ధతి కాదు, అది ఆదిమ సంఘం చేసినది కాదు, అది దేవుడు ఆజ్ఞాపించింది కాదు. అది హేరోదు తెచ్చిన పులిపిండి. మీరు కావాలంటే కృతజ్ఞతా కూటం పెట్టుకోండి, కృతజ్ఞతా కూటంలాగే పెట్టుకోండి. మీరు అన్ని కేకులు తెచ్చుకుని కొత్త బట్టలు తెచ్చుకుని గిఫ్ట్లు అంతా బర్త్డే చేసి ఎవడైనా బర్త్డే చేశారని అంటారేమో అని దానికి కృతజ్ఞత కూడికని పేరు పెడితే దేవుడు ఎర్రోడు కాదు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉండు. ఇష్ట ట్రీట్మెంట్ అనుకుంటారు, ఎందుకో వచ్చింది అనుకుంటారు. కాదు. పులిపిండితో పాటు పులుపు కూడా వస్తుంది. అది అందుకే వచ్చింది. దాన్ని తెలుసుకుని ఊరుకోండి. ఎందుకంటే నేను తిన్నవాడే కదా. మేము చేసుకునే వాళ్ళం బట్టలు కొనేసుకుని ఆడవాడు చేసుకుని ప్రతి బర్త్డేకి ముందు రోజు రాత్రి కొడేసేవాడు. నాకన్నా జ్వరం వచ్చింది, లేదా అక్షయ్ కన్నా ఫీవర్. 3 సంవత్సరాలు చూశాను. 3వ సంవత్సరానికి నాకు డౌట్ వచ్చింది, దేవుడు చేస్తున్నాడేంటి? అడిగాను దేవుడిని. దేవుడు మాట్లాడి చూపించు నాకు గ్రంథంలో. దాన్ని చూడగా నాకు అర్థమైంది, ప్రభా నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఈ పని చేయను. నువ్వు కూడా దేవుని క్షమించమని అడుగు. ఎప్పుడు ఆ పని ఇంకా చెయ్యొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓపుకుంటే ప్రభు కృతజ్ఞత చెల్లించు. ఓపిక లేదా యథావిధిగా నీ పని నువ్వు కొనసాగించు. ఎందుకంటే ఆ రోజు నీ బర్త్డే కాదు.
కాదు కాబట్టి పని చూసుకో. బర్త్డే ఏదో తెలుసుకోవాలనుకున్నావు, దేవుడిని అడుగు. దేవుడు అడిగాడు, దేవుడు ఏమని అడుగుతాడు తెలుసా? నీకెందుకు దానికి చెప్పు, దానికి ఆన్సర్ ఎందుకు మనకి? నీ పుట్టినరోజు తెలియకుండా దేవుడు లాక్ చేశాడు, దాన్ని అలాగే వదిలే. ప్రభుకే మహిమ, హల్లెలూయా.